హాయ్ అండి అందరికి. ఇంకో నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. అమ్మ వాళ్ళ ఇల్లు మా ఇల్లు మేము ఉండే రూమ్ అయితే హోమ్ టూర్ అయితే చేశాను, కానీ అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఎప్పుడు హోమ్ టూర్ చేయలేదు కదా. ఈ రోజు అయితే మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను. వచ్చేయండి చూద్దాం. లోపలికి అయితే వెళ్ళే ముందు ఫస్ట్ ఇక్కడ అయితే ఇక్కడ మా పెద్ద ముందు అయితే షాప్ అయితే ఉంటుంది అనమాట, బోన్ కొట్టు. ఇది మా పెద్దది సెకండ్ టైం కన్సీవ్ అయినప్పుడు ఇంకా క్లోజ్ చేయడం అనేది జరిగింది. ఇంకా ఓపెన్ అవ్వలేదు. పాపకైతే ఫస్ట్ బర్త్డే కూడా అయిపోయింది, కానీ ఇంకా మా వదిన అయితే ఇంట్రెస్ట్ చూపించట్లేదు మరి ఎందుకు. ఇప్పుడైతే లోపల చూపిస్తా. మొత్తం అయితే 8 రూములు ఉంటాయి అమ్మ వాళ్ళకి. కోత వచ్చింది. 4 రూములు అయితే మంకి వచ్చింది, అందుకే 4 రూములు అయితే స్లాబ్, 2 అయితే రేకులు ఉంటాయి. చూపిస్తారండి లోపలికి అయితే. ఇదైతే ఒక రూము. నెక్స్ట్ ఇదైతే వరండా అనమాట మెల్ల. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఫస్ట్ రూమ్ అనమాట. ఇక్కడైతే టీవీ అయితే పెట్టారనమాట. ఇదైతే టీవీ రూము. ఇది ఇక్కడైతే అమ్మ బీరో అయితే ఇక్కడ పెట్టుకుంది. అమ్మ నాన్న బట్టలు అయితే ఇక్కడ పెట్టుకున్నారు అనమాట. ఇంక నాన్నైతే పడుకున్నారు. ఇంక ఇదైతే టీవీ అనమాట, స్టాండ్ పైన పెట్టుకొని పడుకున్నారు. ఇదైతే ఇది వచ్చేసి ఇదైతే పెద్దదిన కదా. ఇదైతే వాళ్ళ రూమ్ అనమాట, వాళ్ళ బెడ్రూమ్ అనమాట. ఇంకా పిల్లలు వదిన మొత్తం ఈ రూమ్ లో వాళ్ళ మొత్తం ఇక వాళ్ళు మొత్తం ఇంక ఇందులోనే ఉంటాయి అనమాట. వాళ్ళ బెడ్ పిల్లలు కాబట్టి ఇంకా వాళ్ళు కింద మంచం అయితే తీసేస్తారు. మంచం అయితే ఉంది, తీసేసారు పిల్లలు కింద పడతారని. ఇక మొత్తం వాళ్ళకి సంబంధించిన మొత్తం ఇక్కడ పెట్టుకున్నారు. ఇంక ఇక్కడైతే పిల్లలు అయితే ఫోటో ఫ్రేమ్స్. మా వేద చూడండి ఎంత క్యూట్ గా ఉందో. నా మేనగోడలు అనమాట, నా ముద్దుల మేనగోడలు. ఇదైతే నా వేద చిన్నప్పుడు ఫస్ట్ బర్త్డే అప్పుడు అనమాట. ఇదైతే మా వదిన మా అన్నయ్య మ్యారేజ్ అయిన కొత్తలో తీయించుకున్న ఫోటో. ఇంక ఈ శారీ ఉంది కదా, ఈ శారీ సేమ్ నాకు మా వదినకి సేమ్ ఉంటుంది. ఏంటంటే మా వదిన తీసుకుంది అనమాట. ఇద్దరికి సేమ్ అయితే. ఇదిగో మొన్న మేము కృష్ణాష్టమికి పిల్లలు అయితే రెడీ చేసాం కదా. రెడీ చేసినప్పుడు ఇంకా మా వదిన పిల్లలు నా ఫొటోస్ అయితే ఫ్రేమ్ చేయించింది. మేము కూడా చేయించాను. కింద చూడండి ఇంకో పిల్లలు అయితే ఇంకో బొమ్మలతో ఒకటే ఆటలు అనమాట. ఇంకా ఆడుకున్నారు. ఇంక ఇక్కడైతే ఫ్యామిలీ ఫోటో ఉంది. ఇక్కడైతే మా చిన్న మేనగోళ్ళు అయితే అప్పుడు ఇంకా పుట్టలేదు. ఇంకా అప్పుడు వాళ్ళ మ్యారేజ్ డే అప్పుడు దిగారు అనమాట. ఇంక ఏమైతే మా చిన్న మేనగోళ్ళు అనమాట. కృష్ణుడి గడ్డప్ప అయితే వేసాము. ఇవైతే వేద. ఓకేనా. ఇక్కడ చూడు ప్రియా వేద అని మా అన్నయ్య దేంతోనో రాశాడు అనమాట. బాగుంది కదా. ఈ రూమ్ మొత్తం కూడా ఇక ఫోటో ఫ్రేమ్స్ తో నింపేశారు వీళ్ళైతే. ఓకేనా. పిల్లలు అయితే ఉన్నారు కాబట్టి ఎక్కడ ఉంటాయి. ఇంకా మా వదిలి చిన్నగా పిల్లల్ని ఎదురు ఒప్పుకున్న తర్వాత ఇంకా సర్దుకుంటూ ఉంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి చిన్నగా ఉంది కదా, సో అనేసి ఇక మా పెద్దదిని అయితే ఆమె బీరువా, ఇందాక అమ్మ బీరువా చూపించారు కదా, సేమ్ ఉంటాయి బీరువాలు అందరివి. ఇందులో అయితే మా పెద్దదిని బీరువా అనమాట. బీరువా అయితే ఇక్కడ పెట్టుకుంది. ఇక మా పెద్దదిని బీరువా పెట్టుకుంది. ఇంక ఇక్కడైతే కుట్టి మిషన్ ఉంది చూడండి. ఎట్లా ఇక్కడైతే కుట్టి మిషన్ ఉంది. నేను అప్పుడప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటాను కదా స్టిచ్చెస్ వేసుకుంటున్నానని. ఈ కుట్టి మిషన్ అనమాట. ఇంక ఇది నార్మల్ గా ఇంట్లో ఉన్న బట్టల వరకు మా వరకు అట్లా కుట్టుకుంటాం అన్నమాట. కుట్టి వేసుకుంటా. ఇది కూలరు. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే చిన్నొదిన గది అనమాట. ఇంకా వీళ్ళ గది. ఇంకా మా చిన్నొదినతో ఇంకా చూడండి మొత్తం ఇక అయితే వాటర్ బాటిల్స్ తో నింపేస్తుంది. ఇక్కడైతే నేనైతే చర్చికి వెళ్తాను కదా, వీళ్ళైతే పూజలు అయితే చేస్తారనమాట. మా చిన్నొదిన మొత్తం ఇక్కడ ఇవి దేవుడి అన్ని పెట్టుకుందనమాట. ఇంక ఇదైతే మా చిన్నొదిన బీరువా అనమాట. ఇక్కడైతే ఇది కొంచెం హైట్ ఉంది. ఆ గదిలో ఏంటంటే ఇక్కడ స్లాబ్ ఉంది, సో అందుకని అక్కడ బీరువా పెట్టేది కాదు, పెద్దది అక్కడ పెట్టుకుంది. ఈమెకైతే ఇక్కడ పెద్ద హైట్ పైన ఉంది కాబట్టి సో ఇక్కడ బీరువా అయితే ఇక్కడ పెట్టుకుంది. సేమ్ ఉంటాయి ముగ్గురి పెద్ద బీరువా అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలే. ఇంకా మా చిన్నన్నయ్య కూడా ఒక చిన్న బాబు ఉన్నాడు. ఇంకా వాళ్ళ అందరి షూస్ ఉన్నాయి, చిన్న షూ. మా వాడిది నా మేనలుడు, నా ముద్దుల మేనన్నాడు. నాకు 2 మేనగోడలు, ఒక మేనగడు అనమాట. ఇంకా అన్ని వాడి థింగ్స్ అనమాట. వాడికి సంబంధించిన పౌడర్లు కానీ డైలీ వేర్ సంబంధించిన అన్ని థింగ్స్ కూడా ఇక్కడ పెట్టుకుంది అనమాట. ఇంకా వాడి బట్టలు కానీ రిమైనింగ్ అన్ని ఇంకా బీరువాలో పెట్టుకుంటుంది. ఇంకా హ్యాండ్ బ్యాగ్, మా చిన్నది హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇదైతే వాళ్ళ బెడ్ మంచం. ఇక ఇటు సైడ్ వాళ్ళు ఉంది, ఇంకా వాళ్ళు ముగ్గురే కాబట్టి వాళ్ళైతే 4 మెంబర్స్ గా అందుకే కింద పడుకుంటారు. వీళ్ళు ముగ్గురే కాబట్టి ఇక్కడ ఇంకా వాళ్ళకి బెడ్ యూజ్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇంకా కిచెన్ అయితే చూపిస్తున్నాను. కిచెన్ అయితే చూపిస్తారండి. ఇగో ఇదైతే కిచెన్ అన్నమాట. ఇంకా ఇవన్నీ మొత్తం ఇట్లయితే అరేంజ్ చేసుకున్నారు చూడండి. గ్యాస్ స్టవ్ ఇవన్నీ అరేంజ్ చేసుకున్నారు. గిన్నెలు అయితే తోమ పెట్టింది మా వదిన. ఈ మిక్సీ అయితే ఇక్కడ పెట్టింది. ఇది ఏంటంటే ఫ్రిడ్జ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది వరకు ఫ్రిడ్జ్ ఉండేది, పెద్ద నార్మల్ ఫ్రిడ్జ్ ఉండేది. అయితే అది కొంచెం ఏదో ప్రాబ్లం వచ్చింది. సో ఇదైతే మా వదిన షాప్ చూపించారు కదా, షాప్ అయితే క్లోజ్ అయింది. సో షాప్ లో ఇదివరకు డ్రింక్స్ అని పాలని అవన్నీ మొత్తం పెట్టేవాళ్ళం అనమాట. సో ఇక అక్కడ షాప్ లో ఖాళీగా ఉంటుందని చెప్పేసి తీసుకొచ్చి ఇంట్లో అయితే పెట్టారు. దీనికి అయితే పవర్ అయితే ఇవ్వలేదు. ఏంటంటే మామూలుగా ఏం యూజ్ చేయట్లేదు. ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్ లో ఐటమ్స్ ఏం పెట్టట్లేదు. కూరగాయలు ఏమి తెచ్చుకున్నా బయటే పెట్టుకుంటున్నారు ఇంకంతా అనమాట. మా వదిన అయితే ఒకటి చూపిస్తాను. మా వదిన అయితే
పిల్లలకైతే ఎక్కువ హెల్దీ ఫుడ్ ఇవ్వడానికే ప్రిఫరెన్స్ ఇస్తుంది అనమాట. ఎక్కువ ఏముంటాయి అంటే మా వదిన దగ్గర ఇక మొత్తం పిల్లలకు సంబంధించి పిల్లలకి ఏమైనా హెల్దీ ఫుడ్ ఉంటాయి అనమాట. వీటిని జీడిపప్పు, బెల్లం, డైలీ మా వదిన బెల్లం ముక్కిస్తుంది పిల్లలకి ఖచ్చితంగా. జీడిపప్పు అయితే జీడిపప్పు బాగుంది. నెక్స్ట్ పాపకి పౌడర్ కూడా రెడీ చేస్తుంది. ఒకసారి వీడియోలో పెట్టాను, మనకి వీడియోలో చూపించాను, చూడమని ఏమన్నా చూడండి. పౌడర్ ఎక్కడ పెట్టిందో మాకు కనిపించదు. ఇదే హనీ అనమాట. ఇది రోజ్ వాటర్ తెలుసు కదా అందరికి, అది మినపగుండ్లో. నెక్స్ట్ వచ్చేసి ఉంటుంది తెలిసిందే కిచెన్ మిరియాలని అన్ని ఏంటంటే మొత్తం ఆయుర్వేదికి సంబంధించిన కరక్కాయ కానీ, మిరియాలు కానీ, వాము ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి ఉంచుతారు అన్నమాట. చిన్నపిల్లలు ఉన్నారు కదా, సో అందుకని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ పాత బీరువా అయితే పెట్టేసి అనమాట. పాత బీరువాలు అన్నీ అమ్ముతారు కదా, కానీ మా ఊళ్ళో అమ్మలేదు అనమాట. ఏదైనా సామాన్ యూజ్ అవుతుందని చెప్పి ఇవన్నీ ఇక్కడ పెట్టారు. అన్నీ అయితే వర్క్ చేస్తారు అనమాట. వర్క్ సంబంధించినవన్నీ అక్కడ పెట్టుకున్నారు. ఇదైతే వాషింగ్ మిషన్ ఫ్రెండ్స్, ఫ్రంట్ డోర్ వాషింగ్ మిషన్ అనమాట. ఇదైతే వాషింగ్ మిషన్, బట్టల వాషింగ్ మిషన్ అనమాట. ఇంక ఇక్కడైతే చెప్పుల స్టాండ్ అయితే పెట్టుకున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అట్లా తిట్టదు మిర్రర్ ఇదైతే మిర్రర్ అనమాట. ఇదైతే నా కాలేజ్ టైం నుంచి ఇది ఇక్కడే ఉండిపోయింది ఫ్రెండ్స్. నేను ఇంటర్ డిగ్రీలో ఉన్నప్పటి నుంచి ఇది ఇక్కడే ఉంది. నేను ఎక్కువ ఇందులో చూస్తే ఇక్కడే రెడీ అయ్యి వెళ్ళిపోయేదాన్ని అనమాట. నెక్స్ట్ వచ్చేసి చూపిస్తారండి. నెక్స్ట్ గీదలు అయితే ఉన్నాయని చెప్పాను కదా, గీదలు చూపిస్తారండి. ఇక బట్టలు అన్నీ ఇక్కడే అందేసుకున్నాను అనమాట. పల్లెటూరు ఏంటంటే మాది పక్కా పల్లెటూరు ఫ్రెండ్స్. నేనైతే చెప్తూనే ఉంటాను కదా మన వీడియోస్లో, నేను సిటీలో ఉన్న, నాకు పల్లెటూరు వాతావరణం ఇష్టం అండి. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది మొత్తం కూడా ఇప్పుడు జాబ్ పర్పస్ ఏదో పక్కనే సిటీ, సత్తుపల్లి పక్కనే 3 కిలోమీటర్స్. కానీ నేను అక్కడ ఎక్కువ ఉండడానికి ఇష్టపడి, నాకు పల్లెటూరు అంటే ఇష్టం. ఏదో షార్ట్లో చూపించాను కదా, చూడండి ఇంకా పిల్లల మట్టితో బొమ్మలు చేశారు, బంక మట్టితో బొమ్మలు చేశారు. ఇప్పుడైతే చూపిస్తారండి గీదలు. ఇదైతే మా స్నూపీ, గీదలు బర్రెలు. ఒకటైతే అమ్మేశారు, ఇది ఒకటైతే పాలేస్తుందా, పాలైతే ఎవరి కడుపుతో ఉందండి. ఇదైతే కడుపుతో ఉంది, మనకు జున్ను కూడా వస్తుంది త్వరలో, కడుపుతో ఉంది అనమాట. ఒకటైతే అమ్మేశారు. పాలైతే పిండుదాం ఫ్రెండ్స్, తన్నిద్దాము. తర్వాత గేదె అనమాట. ఇంకా అటు సైడ్ అయితే కోళ్ళ గాబులు ఉన్నాయి చూడండి. ఆ గాబులలో మా అన్నయ్య అయితే కోళ్ళకాయ, మా అన్నయ్య ఓన్గా ప్రిపేర్ చేశారు అనమాట. ఆ గాబులు ఐరన్ అవి సుబ్బలు ఇవి తెచ్చి ఇక్కడైతే ఏదో చెట్టు కూడా వేశారు. ఇది మా మొలక చెట్టు చూపిస్తారండి. ములక్కాయలు చూడండి, నేను మొన్న సత్తుపల్లిలో ములక్కాయలు అడిగితే కాయ అయితే 20 రూపాయలు అని చెప్పారు. ఇవన్నీ తీసుకెళ్ళి సత్తుపల్లి అమ్ముతాయి ఇప్పుడు. దీనితో కర్రీకి అని చెప్పి తీసుకొని పోయి మొత్తం అమ్ముతాను. నాకు ఒక 500-1000 రూపాయల దాకా వస్తాయి. కాయ 20 రూపాయలు అంటే చాలా కాయలు, 100 కాయలు ఉన్నాయి. ఇవైతే సపోటా కాయలు ఫ్రెండ్స్. ఇవైతే పండలేదు, పండినాయి అని చూద్దాం ఏమన్నా. ఏం పండలేదు, సపోటా కాయలు. ఓకేనా, ఇదైతే కండ పప్పాయి కాదు, కొబ్బరి చెట్టు ఫ్రెండ్స్, మా ప్రపంచం. ఓకేనా. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. మేము ముందుకైతే ఏదో ఒకటే తీసుకొస్తున్నాను కదా. ఓకే, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.